హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ తన రూమ్లోకి వచ్చినట్లు, గగన్తో తను కలిసి డాన్స్ వేసినట్లు కలకంటుంది కదా. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నీతో నువ్వే డాన్స్ వేస్తూ సిగ్గుపడుతున్నావు, మా కొడుకు నీ కళ్ళకొచ్చాడా అని అడుగుతూ ఉంటారు. అలా ఇంకా జోకింగ్గా కృష్ణప్రసాద్, అవును మావయ్య, ఆయన కల్లోకి వచ్చారు, నాతో డాన్స్ వేస్తున్నారు అని పాపం సిగ్గుపడుతూ చెప్తుంది భూమి. ఇదంతా దూరం నుంచి వింటున్న చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భూమి తననే ఊహించుకుందేమోనని చెర్రీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మువ్వా, ఈ విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు, మా నాన్నతో చెప్పావు, నాతో చెప్తే ఓ పని అయిపోయేది కదా అని చెప్పి ఇంకా చాలా లిమిట్లెస్ హ్యాపీతో ఉంటాడనమాట చెర్రీ. కృష్ణప్రసాద్ భూమితో, చూడమ్మా భూమి, నువ్వు కల్లో కూడా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదంటే నువ్వు ఎంతలా వాడిని ఇష్టపడినా మీ నాన్న మాట కాదంటున్నావో నాకు బాగా అర్థమైంది అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, ఇప్పుడు వాటి గురించి ఎందుకు, గోడకి చెవులుంటాయి, మీకు తెలుసు కదా మావయ్య, నేనేది ఆయన్ని దాటి చేయనని, నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు కూడా మీరే చూశారు కదా. అలాంటప్పుడు నేను నాన్నకి అన్యాయం కానీ, నాన్నకి ఇష్టం లేని పని కానీ ఎలా చేస్తాను మావయ్య అని బాధపడుతూ ఉంటుంది భూమి. అమ్మా, నువ్వు చాలా గ్రేట్. మనసులో గగన్పై కొండంత ప్రేమ ఉన్నా సరే బయటికి మాత్రం మీ నాన్న బాధపడకూడదని వాడికి వీలైనంత దూరంగానే ఉంటున్నావు. నిజంగా ఒకవేళ నువ్వే తన సొంత కూతురువని శరత్చంద్ర బావగారు తెలుసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఇటు గగన్ నిన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకుంటే వాడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. కానీ ఇద్దరి మధ్యలో దూరం పోగొట్టాలని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా అని అంటారు కృష్ణప్రసాద్. అవును మావయ్య, మీకు ఒక విషయం తెలుసా, నక్షత్ర బర్త్డేకి ఇవాళ ఆయన ఇంటికి వస్తాను అంటున్నారు. ఆ నక్షత్రే ఆయన్ని పిలిచిందంట, మాట కూడా తీసుకుంది నాన్న దగ్గర. అది గగన్ గారి గురించే మాట్లాడతానని మాట తీసుకుంది మావయ్య అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. ఏంటి, బావగారి దగ్గర మాట తీసుకుందా? అమ్మా, అది చాలా డేంజర్ అమ్మా. ఒక్కసారి బావగారు మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా ఆ మాట కోసమే కట్టుపడతారమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. అవును మావయ్య, అందుకే మనం ఎలా అయినా నక్షత్రాన్ని చెప్పకుండా ఆపాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ అండ్ భూమి. ఇది ఇలా ఉండగా గగన్ గిఫ్ట్ షాప్కి వస్తాడు. ఏ గిఫ్ట్ కొనాలి, ఆ నక్షత్రకి ఏమిష్టమో నాకేం తెలుసు, మరి బొకేతో వెళ్తే బాగోదేమో, అందుకే ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవాలి అని అటుగా చూస్తాడు గగన్. చూడగానే ఒక మంచి గిఫ్ట్ కనబడుతుంది. కానీ అది చూసినప్పుడు భూమి గుర్తుకు వస్తుందన్నమాట గగన్కి. ఈ బ్యాంగిల్స్ భూమికైతే చాలా బాగుంటాయి, కానీ భూమికి నచ్చుతుందో నచ్చదో. భూమికి ఏం కావాలి, తనకేం అవసరం, ఎందుకు భూమికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. కానీ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే సర్లే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని ఇంకా ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేస్తాడు గగన్. అక్కడే ఉన్న బిందు ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అని అడుగుతుంది బిందు. హలో, భూమి ఉందా అని గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు గగన్. మీరెవరు అని అడుగుతుంది బిందు. నేను భూమి వాళ్ళ ఊరి నుంచి మాట్లాడుతున్నాను. భూమితో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే తను ఎలా ఉందో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటున్నారు. ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వండి అని ఇంకా గొంతు మార్చి మాట్లాడతాడనమాట గగన్. ఓ అవునా, ఇప్పుడే వస్తున్నాను. భూమి నీకు మీ ఊర్లో వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు అని భూమి అయితే అలా ఇంకా భూమి దగ్గరికి బయలుదేరుతుంది బిందు. అప్పుడే అదంతా గమనిస్తూ ఉంటుంది అపూర్వ. ఎవరు దీనికి ఊరి నుండి ఫోన్ చేశారు అని ఫోన్ లిఫ్ట్ చేసి అలా ఇంక తీసుకుంటుంది. హలో భూమి, నేను గగన్ని అని అంటాడు గగన్. రేయ్ నువ్వా, ఎంత ధైర్యం రా నీకు, ఈ ఇంటికి నువ్వు ఫోన్ చేస్తావురా అని అంటుంది అపూర్వ. ఏయ్ ఎవరు నువ్వు, పక్కనోళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా, అసలు ఎవరే నువ్వు అని అడుగుతాడు చాలా రెక్లెస్గా గగన్. ఏయ్
అపూర్వరా, అపూర్వ అని అంటుంది అపూర్వ. హో, నువ్వా? అయితే నేను వేయనడంలో తప్పు లేదులే. మా అమ్మకి ఒక రౌడీ వెధవనిచ్చి పెళ్లి చేయాలనుకొని నా దృష్టిలో ఎప్పుడో నువ్వు దిగజారిపోయావు అని అంటాడు గగన్. రేయ్, నువ్వు నన్ననేంత వాడివయ్యావురా? రేయ్, నా గురించి నీకు తెలీదు. ఈరోజు సాయంత్రానికల్లా నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి వెతికి చంపుతాన్రా అని అంటుంది అపూర్వ. హేయ్, నీకెందుకంత శ్రమ? నేను సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నాను. నీ కూతురు బర్త్డే పార్టీకే వస్తున్నాను. దమ్ముంటే అక్కడ ఏమైనా చేసుకో అని అంటాడు గగన్. ఏంటి, నువ్వు బర్త్డే పార్టీకి వస్తున్నావా? నిన్నెవరు ఇన్వైట్ చేసింది అని అడుగుతారు. ఎవరో కాదు, నీకు పుట్టిన నీ కూతురే ఇన్వైట్ చేసింది. వెళ్ళి ముందు దాని సంగతి ఏంటో తేల్చు, తర్వాత నా దగ్గరికి రా. నేను పౌరుషానికి వెళ్ళి సాయంత్రం బర్త్డే పార్టీకి రానేమో నువ్వు అనుకుంటున్నావేమో. వస్తా, ఖచ్చితంగా వస్తా. నీ కూతురు నా కాళ్ళపై పడి పిలిచిందని కాదు, నా భూమి కోసం నేను వస్తా అని కాల్ కట్ చేస్తాడు గగన్. ఇదంతా ఇంకా అక్కడి నుంచి వినేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా ఇంకా అపూర్వ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తూ ఇంకా గగన్ ఏం మాట్లాడి ఉంటాడో అర్థం చేసుకుంటుంది భూమి. అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే ఇంక అక్కడికి వస్తుంది గోరింటాక్ పిన్ని. ఏంటమ్మాయి, ఎందుకంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నావు? ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. ఇంకెవడు ఉన్నాడు కదా, ఆ గగన్ గాడు. వాడంట బర్త్డే పార్టీకి వస్తున్నాడంట. దమ్ముంటే నన్ను అక్కడేమైనా చెయ్యని నాతో దురుసుగా మాట్లాడుతున్నాడు. వాడికి ఎంత పొగరు అని కోపంగా ఉంటుంది అపూర్వ. అమ్మాయి, వాడి గురించి వదిలే, వాడు వచ్చిన భూమి కోసమే కదా అని అంటారు. వెంటనే ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. అప్పుడే అక్కడికి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది భూమి. చూసావా చూసావా, నువ్వు మా గగన్ గారి ముందు దేనికి పనికిరావని ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది భూమి. ఏయ్, ఏంటి మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? వాడేమో అలా, నువ్వేమో ఇలా మా బావని దోషిగా చేసి మా బావని మోసం చేద్దాం అనుకుంటున్నారా? చూడు, మీ ఇద్దరి గురించి బయట పెట్టేది నేనే. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని నిరూపించి ఈ ఇంటి నుండి బయటికి గెంటేసేలా చేసేది నేనే అని అంటుంది అపూర్వ. అయ్యో అపూర్వ మమ్మీ, నువ్వు బాగా అప్డేట్ అవ్వాలి మమ్మీ. ఎందుకంటే నీ బ్రెయిన్ ఇంకా ఇక్కడే ఆగిపోయింది కాబట్టి. నేను చెప్పేది నీకు ఇంకా అర్థం కావట్లేదు. గగన్ గారు వస్తారు, నీ కూతురు పిలిస్తే వచ్చానని చెప్తారు. అప్పుడు ఆయనకు కాదు, ముందు నీ కూతుర్ని చంపేస్తారు మా నాన్న. ఆ విషయాన్ని నువ్వు ఎలా కవర్ చేసుకోవాలో ముందు చూసుకో మమ్మీ. తర్వాత మా సంగతి బయట పెట్టచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ చాలా షాకింగ్గా వెంటనే ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. నక్షత్ర, నక్షత్ర అని పిలుస్తూ ఉంటుంది. మమ్మీ, ఏంటి అలా అరుస్తున్నావు అని అడుగుతారు. అరుపు కాదు, ఆవేదన. ఏంటి, నేను విన్నది నిజమేనా? ఆ గగన్ గాడు నువ్వు పిలిస్తే బర్త్డే పార్టీకి వస్తానంటున్నాడేంటి? నిజంగా నువ్వు అని పిలిచావా? నిజం చెప్పు బేబీ, నిజంగా పిలిచావా అని అడుగుతుంది గట్టిగా అపూర్వ. ఇదేంటి ఇలా అడుగుతుంది? తెలిసిపోయిందా? ఎలా తెలిసింది? ఒకవేళ బావ ఏమైనా ఫోన్ చేశాడా? ఇప్పుడు ఏం చేయాలి? మమ్మీ కోపం చూస్తుంటే నిజంగా పిలిచాడని చెప్తే నన్ను చంపేసేలా ఉంది అని అనుకుంటుంది నక్షత్ర మనసులో. ఏంటి బేబీ, నేను అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పు, నువ్వాడిని పిలిచావా అని అడుగుతుంది అపూర్వ. పిలిచాను మమ్మీ అని అంటుంది. ఎందుకు పిలిచావు అని అడుగుతుంది అపూర్వ. మన రేంజ్ ఏంటో చూపించాలని పిలిచాను మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఏంటి రేంజా అని అడుగుతుంది అపూర్వ. అవును మమ్మీ, నాన్నకి ఆ గగన్ బావకి పడదు కదా. అలాంటప్పుడు నేను నా బర్త్డేని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నానో చూస్తే ఖచ్చితంగా ఆ గగన్ అర్థం చేసుకుంటాడు కదా. ఎప్పటికీ నేను శరత్ చంద్ర కంటే తక్కువేనని మనసులో ఫీల్ అవుతాడు కదా. అందుకే మన స్టేటస్ చూపించడానికి పిలిపించాను మమ్మీ అని అంటుంది నక్షత్ర. అవునా, కానీ నువ్వు స్టేటస్ చూపించడానికి పిలిచినట్లేవు, నీ మనసులోది చెప్పడానికి పిలిచినట్టుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. అబ్బా అమ్మమ్మ,
నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. మమ్మీ, డాడీ దగ్గర నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి. నేను చెప్పిందే నువ్వు డాడీకి చెప్పాలి ప్లీజ్ మమ్మీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. నీ కూతురు సర్ప్రైజ్ అని చెప్పి పెద్ద షాకే ఇచ్చింది అని చెప్పి గోరింటాకు పిన్ని కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ ఇప్పుడు ఎలా కన్విన్స్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి అలా ఇంకా హ్యాపీగా కిందకి నడుచుకుంటూ వస్తుంది. భూమిని చూసి శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శరత్ చంద్ర ఇంకా అలా భూమి వైపు చూస్తూ, అమ్మా కుందనపు బొమ్మలా ఉన్నావు, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావమ్మా అని అంటారు శరత్ చంద్ర. మావయ్య, నేనే భూమికి గిఫ్ట్గా ఇచ్చాను మావయ్య అని చెప్తాడు చెర్రీ. రేయ్ చెర్రీ, ఇన్నాళ్ళు నీకేమీ తెలియదు అనుకున్నాను, కానీ డ్రెస్ చాలా బాగుందిరా అని అంటారు శరత్ చంద్ర. థ్యాంక్ యూ మావయ్య అని చెప్పి ఇంకా చెర్రీ అయితే భూమి వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటారు. నాకు తెలుసు అంకుల్, చెర్రీ గారు ఎప్పుడు సెలెక్షన్ బాగానే ఉంటుంది, చెర్రీ గారు చాలా మంచివారు అని చెప్తుంది భూమి. ఆహా, మావయ్య ముందు నన్ను ఇంతలా పొగుడుతుంది అంటే మావయ్య మా పెళ్లికి అడ్డు రాకుండా ఉండాలనే అని సిగ్గుపడుతూ ఉంటాడు చెర్రీ. అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్, రేయ్ ఏమైందిరా, నీలో నువ్వే తెగ సిగ్గుపడిపోతున్నావు అని అడుగుతారు కృష్ణప్రసాద్. అబ్బా డాడీ, నువ్వు కూడా ఇన్ని రోజులు ఇంతలా యాక్ట్ చేసావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఓ మై గాడ్, వావ్. ఏం లేదు డాడీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే చెర్రీ, ఏమైంది వీడికి ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, వీడు కూడా ఒకవేళ ప్రేమలో పడ్డాడా ఏంటి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ ఒక మంచి గిఫ్ట్తో ఈవినింగ్ బర్త్డే పార్టీకి అయితే రీచ్ అవుతాడు. ఇంకా బర్త్డేకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అపూర్వ అండ్ శరత్ చంద్ర ఇద్దరు వాళ్ళని అలా ఇంకా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ని చూసిన శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, వీడేంటి ఇక్కడ అని శరత్ చంద్ర చాలా కోపంగా ఉంటారు. బావా నేను చెప్తాను, నక్షత్ర తెలియక వీడిని కూడా బర్త్డేకి ఇన్వైట్ చేసిందంట బావా, మన స్టేటస్ చూపించుకోవడానికే ఇన్వైట్ చేసిందంట, కాబట్టి ఈ ఒక్కసారికి తనకి క్షమించేసే బావా, వీడు బర్త్డే పార్టీ అయిపోయాక వెంటనే వెళ్ళిపోతాడు, నువ్వేమీ కోపం తెచ్చుకోవద్దు అని కన్విన్స్ చేస్తూ ఉంటుంది అపూర్వ శరత్ చంద్రని. రేయ్, అందరూ ఉన్నారని నిన్ను వదిలేస్తున్నాను, నా కూతురు పిలవగానే సిగ్గు లేకుండా వచ్చావు, నీతో ఎవరు మాట్లాడతారు, ఉన్నామా తిన్నామా పార్టీ అయిందా వెళ్ళిపోయామా అన్నట్టుండాలి, ఎవరికైనా దగ్గరవ్వాలని ట్రై చేశావో అస్సలు ఊరుకోను అని అంటాడు శరత్ చంద్ర. సిగ్గులేంది నాకు కాదు, పిలిచినా నీ కూతురిది, ముందు నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకుని ఉంటే నేను అసలు ఈ ఇంటి గడప కూడా తొక్కేవాడిని కాదు కదా, ముందు నీ కూతురు గురించి ఆలోచించు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వచ్చేస్తాడనమాట గగన్. ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతాడు శరత్ చంద్ర. బావా వాడి మాటలేం పట్టించుకోవద్దు బావా, నక్షత్ర తెలుసు కదా చిన్నపిల్ల, అందుకే పిలిచింది, ప్లీజ్ బావా ఈసారికి వదిలేసాయని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది కన్విన్సింగ్గా అపూర్వ. ఈరోజు తన బర్త్డే కాబట్టి భరిస్తున్నాను, అదే వేరే వాళ్ళు ఉండుంటే చాలా కోపం తెచ్చుకునేవాడిని, సరే కేక్ కటింగ్కి టైం అవుతుంది అని ఇంక అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా చెర్రీ గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సోదరా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చిందిరా చెర్రీ అని అంటాడు గగన్. వావ్, నువ్వు నా దగ్గర ఉంటే నాకు కొండంత అండగా ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది, నువ్వు వచ్చేసావుగా నాకు ప్రశాంతంగా ఉంది, నాకు కాస్త ధైర్యం చెప్పాలి నువ్వే సోదరా అని అంటాడు చెర్రీ. ధైర్యమా, ఏ విషయంలోరా అని అడుగుతారు గగన్. ఏం లేదు, నీకు నేను పెళ్ళిలో అదే అక్క పెళ్ళిలో చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తన మనసులో కూడా నేనున్నానని క్లారిటీ తను నాకు డైరెక్ట్గా ఇవ్వట్లేదు, అందుకే ధైర్యం చేసి నేనే తనకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఎంత చెప్పాలనుకున్నా ధైర్యం రావట్లేదు, అందుకే నువ్వు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది, నన్ను మోటివేట్ చేస్తావు కదా సోదరా అని అంటాడు చెర్రీ. ఇంకొక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు గగన్. ఇందు పెళ్లిలో గగన్ భూమిని చూపించబోయి నక్షత్రం తను ప్రేమిస్తున్నానని గగన్తో చూపిస్తాడు కదా. గగన్ ఒక్కసారిగా ఊహించుకుంటాడు, అంటే
వీడు నక్షత్రని ఇంతలా ప్రేమిస్తున్నాడా? మరి నక్షత్రం ఎందుకు నా వెంట పడుతుంది? చచ్చ, అయినా వీళ్ళిద్దరికే కరెక్ట్, ఏదోటి చేసి వీళ్ళిద్దరిని కలపాలి అని మనసులో అనుకుంటాడు గగన్. రేయ్, ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? డైరెక్ట్గా వెళ్ళి డేరింగ్గా ప్రపోజ్ చేయి, తను ఏమంటుందో చూద్దాం అని అంటాడు గగన్. అంతే అంటావా అని అంటారు. అంతేరా, నువ్వు ఏదో ఒకటి అందరూ ఉన్న చోటు కాకుండా పక్కకు తీసుకువెళ్ళి ప్రపోజ్ చేసేయి. నీ దగ్గర ఏదైనా ఉందా అని అడుగుతారు. ఆ డ్రెస్సు నేనే గిఫ్ట్గా ఇచ్చాను అని అంటాడు చెర్రీ. ఇంకా నక్షత్ర డ్రెస్ గుర్తు చేసుకుంటాడు, చూస్తూ ఉంటాడు అనమాట గగన్. ఓ అవునా, డ్రెస్ తీసుకుందా అని అంటారు. తీసుకుంది అని చెప్తాడు. అయితే ఇంకేంటి, హ్యాపీగా ఇప్పుడే చైనో రింగో ఇచ్చి ప్రపోజ్ చేసే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమిని వెతుక్కుంటూ గగన్. ఆహా, ఎంతైనా సోదర పెద్దవాడు కదా, గ్రేట్. నాకు మంచి ఐడియా ఇచ్చాడు. ఈ రింగు భూమికి చాలా బాగుంటుంది. భూమి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని వేలికి ఈ రింగు పెట్టేసి హ్యాపీగా నేను ఇష్టపడుతున్నాను భూమి అని చెప్పేస్తాను అని ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుండి చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా భూమినే గగన్కి ఎదురొస్తుంది. ఇద్దరు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. గగన్ కల్లో తనతో ఎలా బిహేవ్ చేశాడో అదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు గగన్. లేదు, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను అని వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా వెంటనే భూమి చేయి పట్టుకుంటాడు గగన్. అలా ఇంకా భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ప్రేమించట్లేదో నాకు తెలీదు. నీ నోటి నుండి మాట వచ్చేంత వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవటం లేదు. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావంటేనే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నీ కోసం తెచ్చిన గిఫ్ట్ని నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని ఇంకా బ్యాంగిల్ని తీసుకొని అలా భూమి చెయ్యికి వేస్తాడనమాట గగన్. గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. గగన్ గారు, మీరంటే నాకు ప్రాణం, కానీ నేను ఆ విషయాన్ని ఇప్పుడు మీతో చెప్పలేకపోతున్నాను. కారణం మా నాన్నని మిమ్మల్ని నేను ఒకేలా కలిసి చూడాలి అనుకుంటున్నాను. మీరు లేకుండా మా నాన్న లేకుండా ఉండలేను, అలా అని మీరు లేకుండా కూడా నేను ఉండలేను. దేవుడా, వీళ్ళిద్దరిని ఒక్కటి చేసే మార్గం ఏదైనా చూపించు స్వామి అని చెప్పి పాపం మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ వైపు ప్రేమగా చూస్తూ భూమి. ఇంకా భూమి గగన్ కళ్ళల్లోకి చూస్తే గగన్ కూడా భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. నువ్వు నోటితో చెప్పకపోయినా నీ కళ్ళే చెప్తున్నాయి భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కాబట్టి నేను ఇంకా నీ విషయంలో ఏది ఆలోచించాలనుకోవటం లేదు అని అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా భూమి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా బర్త్డే పార్టీ అయితే అలా జరుగుతూ ఉంటుంది. గగన్ దగ్గరికి వస్తుంది నక్షత్ర. బావా, గుర్తుంది కదా, నువ్వు నాకు కేక్ తినిపించాలి, నేను నీకు కేక్ తినిపిస్తాను. నువ్వు తినిపించకపోతే గగన్ మాత్రం అలా కాన్ఫిడెంట్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. బేబీ, కేక్ కట్ చేయమ్మా అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా కేక్ని కట్ చేస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. కేక్ని కట్ చేసి అలా ఇంకా గగన్కి తినిపించాలని వస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నక్షత్ర కరెక్ట్గా అదే టైంకి గగన్ కావాలని ఇంకా చెర్రీని అలా తన షర్ట్తో లాగేస్తాడు. ఇంకా గగన్కి తినిపించాల్సిన కేక్ని చెర్రీకి తినిపిస్తుంది నక్షత్ర. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నక్షత్ర కూడా అలా షాక్లో ఉండిపోతుంది. సరే వదిలేయండి, ఇదిగో తీసుకోండి అని చెప్పి ఇంకా అపూర్వ కూడా మామూలుగా ఉంటుంది. అప్పుడే ఇంకా వెంటనే గగన్ కేక్ కట్ చేస్తాడు. ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడనమాట. తినిపించు బావా, లేకపోతే ఏమవుతుందో తెలుసుగా అని అంటుంది నక్షత్ర. ఇంకలా కేక్ తీసుకొని కరెక్ట్గా తినిపించేలోపు ఇంకా భూమి అయితే నక్షత్ర కాలుపై ఇలా గట్టిగా తంతుంది. ఇంకా వెంటనే నక్షత్ర స్లిప్ అయిపోతుంది. అలా ఇంకా గగన్ అయితే భూమికి కేక్ తినిపిస్తారు. ఇంకా అందరూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోతాయి. గగన్ వెళ్ళిపోబోతుంటే అపూర్వ, ఏయ్ ఏంట్రా, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. నేను ఎక్కువ మాట్లాడడం కాదు, నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ నిజాలన్నీ ఆయనకి తెలిసేలా చేస్తా అని అంటాడు గగన్.
నువ్వేంట్రా చేసేది? నువ్వేం చేసేది? నా గురించి నిజస్వరూపం తెలియాలంటే వాళ్ళు ఇంకొక జన్మెత్తాది. నా గురించి నా బావ మంచిదాన్ని అనుకుంటున్నాడు, కానీ నేను చేసిన తప్పులన్నీ తెలిస్తే ఆయన నన్ను ఖచ్చితంగా ఉండనివ్వరు. అందుకే అవన్నీ దాచిపెడుతూ ఇలా ఇలా నేను కవర్ చేస్తున్నానని చెప్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటాడు. ఒక్కసారిగా శరత్చంద్ర వైపు చూసి షాక్ అయిపోతారు అపూర్వ అండ్ గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.